ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై బ్రెజిల్లోని బెలేం నగరంలో జరుగుతున్న COP30 సదస్సు ప్రపంచం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్ కు వాస్తవ పరిష్కారాలు సూచిస్తుందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అంటున్నారు విశ్లేషకులు. పూర్తిగా నెగటివ్ వ్యాఖ్యలతో స్టోరీ మొదలైందని మీరు అనుకున్నా సరే ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి సదస్సులు కొన్ని జరిగిన ఫలితం అలాగే ఉంటుంది. దశాబ్ద కాలం క్రితం కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం ప్రకారం గ్లోబల్ వార్మింగ్ ను 1.5 డిగ్రీల సెల్సియస్ రాదని ఇప్పటికే ఎన్నోసార్లు పలు దేశాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు అది 2.3 నుంచి 2.5 సెల్సియస్ డిగ్రీలుగా నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలు చాలా అధికంగా ఉన్నాయని, గ్లోబల్ వార్మింగ్ ను అడ్డుకోవడం సాధ్యం కావడం లేదని ఐరాస హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించుకుంటామని ఇచ్చిన హామీని వివిధ దేశాలు నెరవేర్చాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రపంచం మరింత వేడెక్కుతుందని, దాన్ని తిరిగి సాధారణ స్థితికి తేవడం చాలా కష్టమని UNEP హెచ్చరికలు జారీ చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ముఖ్యంగా అగ్రదేశాలే ఈ లక్ష్యాలను తుంగలో తొక్కాయి. అధిక ఉత్పత్తి కోసం మితిమీరిన స్వార్థంతో అవి వ్యవహరించిన తీరు ప్రపంచానికి వాతావరణ వైపరీత్యాల పేరుతో తాట తీస్తూ ఉన్నాయి. హీట్ వేవ్లు, అకాల వర్షాలు, తుఫాన్లు, కుండపోత, క్లౌడ్ బరస్ట్ వర్షాలు అన్ని గ్లోబల్ వార్మింగ్ వల్లే జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఎంత నెత్తి నోరు బాదుకుని చెప్పినా పట్టించుకున్న నాదుడే లేకుండా పోయారు. ఇప్పుడు తగుదునమ్మా అని COP30 సదస్సు పేరుతో బ్రెజిల్లో జరిగే సమావేశానికి 100కు పైగా ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు ఇనాసియో లులాడా సిల్వా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంతకు ఆయన ఏమన్నారంటే, వాతావరణ మార్పులపై కొత్తగా హామీలు ఇవ్వడానికి బదులు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంపై దృష్టి సారించాలి. ఏదో తూతూ మంత్రంగా కాపు సదస్సులకు హాజరవుతున్న దేశాలు ఒకసారి వెనుతిరుగు చూసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించారు. ప్యారిస్ ఒప్పందానికి కొన్ని దేశాలు కట్టుబడి ఉండటం లేదని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో వాతావరణ సదస్సు ప్రాధాన్యతను కోల్పోతుందని స్పష్టం చేశారు. గమ్మత్ ఏంటంటే, ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు బ్రెజిల్లోనే ఉన్నాయి. అక్కడి సహజ సిద్ధమైన వాతావరణం ప్రపంచ వాతావరణాన్ని శాసిస్తూ ఉంటుంది. అలాంటి మహత్తరమైన అడవులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అక్కడి అక్రమార్కులు, స్మగ్లర్ల కారణంగా అమెజాన్ వన్నె తగ్గిపోతుంది. అయితే అక్కడే ఈసారి COP30 సదస్సు జరుగుతూ ఉండడం అర్థవంతమేనని చెప్తున్నారు. సింహం నడుస్తూ నడుస్తూ సేఫ్టీ కోసం ఎందుకైనా మంచిదని ఒకసారి వెనుతిరిగి చూసుకుంటుందట. దాన్నే సింహవలోకనం అంటారు. అలాగే ఏడాదికి ఒకసారి జరిగే ఈ సదస్సులు జరుగుతూ ఉంటాయి. అవి కేవలం చర్చలతో సరిపెడుతూ ఉంటారు. చర్యలు మాత్రం కానరావు. వాతావరణ మార్పుల నిరోధానికి గడిచిన 33 ఏళ్లలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 29 శిఖరాగ్ర సభలు జరిగాయి. కానీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటూ వస్తుంది. బ్రెజిల్లోని బెలెంలోని జరుగుతున్న ఈ మహాసభలో ప్రపంచ దేశాల నాయకులు మళ్లీ చర్చలు సాగించారు. ఈసారైనా కర్బన ఉద్గారాల కట్టడికి సమర్థ కార్యాచరణ చేపడతారా అన్నది వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు. మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ మార్పుల నిరోధానికి ఐక్యరాజ్య సమితి దశాబ్దాలుగా కృషి చేస్తోంది. ఆ మేరకు 1997లో క్యోటో ఒప్పందం, 2015లో ప్యారిస్ ఒప్పందం ద్వారా కర్బన ఉద్గారాల కట్టడికి ప్రపంచ దేశాలు సంకల్పం ప్రదర్శించిన అగ్రరాజ్యాల నిర్లక్ష్యం కారణంగా ఆచరణలో విఫలమయ్యాయి. 2021 గ్లాస్గో COP26 సభ బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని తీర్మానించినా అది అటకెక్కింది. 2022 షర్మ్ అల్ షేక్ COP27 సభ వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలకు పరిహార నిధిని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. 2023 దుబాయ్ COP సభ మొట్టమొదటిసారిగా పునరుత్పాదక ఇంధన వనరులకు మారాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం వీటి ద్వారా చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని 2030 కల్లా 3 రెట్లకు పెంచాలని తెలిపింది. కానీ COP పేరిట చేస్తున్న తీర్మానాలన్నింటిని బట్టి ఒట్టి మాటలుగానే మిగిలిపోతున్నాయి. కర్బన ఉద్గారాలు 1995 కన్నా ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో కార్చిచ్చులు అడవులను దహించేస్తూ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తుఫానులు పదే పదే విరుచుకుపడుతూ తీవ్ర ప్రాణ ఆస్తి నష్టాలు కలిగిస్తూ ఉన్నాయి. వాతావరణ మార్పుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు కొండల్లా పెరిగిపోయాయని నిరుడుబాకులో జరిగిన COP29 సభలో ఐరాస వాతావరణ వ్యవహారాల విభాగాధిపతి సైమన్ స్టియోల్ హెచ్చరించారు. కర్బన ఉద్గారాలను పరిహసించనిదే వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయలేమని COP సభల్లో ప్రపంచ దేశాలు అంగీకరించిన సంపన్న దేశాలు తమ ఉద్గారాలను తగ్గించడానికి ససేమిరా అంటున్నాయి. అమెరికా అయితే ఏకంగా ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలిగింది.
హరిత వాతావరణ నిధికి ఇవ్వాల్సిన $300 కోట్ల నిధులను నిలిపివేసింది. ఫలితంగా 2035 కల్లా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు అదనంగా 180 కోట్ల టన్నుల మేర పెరగనున్నాయి. తర్వాత అమెరికా మళ్లీ హరిత వాతావరణ నిధిలో చేరిన తాను ఇవ్వాల్సిన $300 కోట్ల 100 కోట్ల నివేదించింది. ఐరోపా దేశాలు చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకానికి సబ్సిడీ ఇస్తూనే ఉన్నాయి. బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడాలది అదే వరుస. సంపన్న దేశాలు వెదజల్లుతున్న ఉద్గారాలు వాతావరణ మార్పులను మరింత ప్రకోపింపజేస్తున్నాయి. దాని ఫలితాన్ని వరదలు, తుఫానులు, మండుటెన్నెల రూపంలో పేద దేశాలు అనుభవిస్తూ ఉన్నాయి. భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ దగ్గర పట్టి నిలపాలని 2015లో పారిస్ వాతావరణ సభ తీర్మానించింది. భూమి ఇప్పటికే 1.2 డిగ్రీల సెల్సియస్ మేర అదనంగా వేడెక్కింది. 2023 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత 2 లేదా 3వ స్థానాన్ని 2025 ఆక్రమించనుందని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా వెల్లడించింది. మొన్న జనవరి, ఆగస్టు మధ్య సగటు ఉష్ణోగ్రతలు 1.42% అధికంగా నమోదైనట్లు వివరించింది. ఇదే ఒరవడి కొనసాగితే 2100 కల్లా భూగోళం అదనంగా 2.5 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువగానే వేడెక్కడంగా ఖాయంగా కనిపిస్తోంది. అసలు 2 డిగ్రీలు అదనంగా వేడెక్కితేనే పంట వైఫల్యాలు, వడదెబ్బలు, పగడాల దిబ్బలు అంతరించిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉష్ణోగ్రతలు 2.6 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే ధృవాల్లోని మంచు శాశ్వతంగా కరిగిపోతుంది. అమెజాన్ అడవులు అంతరించిపోతాయి. చల్లని దేశంగా పేరున్న అమెరికాలోని ఫీనిక్స్ లో ఉష్ణోగ్రత నెల రోజుల పాటు 43 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. పశ్చిమాసియాలో ఉష్ణోగ్రత 60 డిగ్రీలకు చేరింది. కెనడాలో కార్చిచ్లకు 1.8 కోట్ల హెక్టార్ల అడవి బుగ్గిపాలైంది. 2022లో పాకిస్తాన్లో వచ్చిన వరదలకు 1700 మందికి పైగా మరణించారు. 2023లో లిబియాపై విరుచుకుపడిన డేనియల్ తుఫానుకు 4000 మందికి పైగా బలయ్యారు. తూర్పు ఆఫ్రికాలో దుర్భిక్షం వల్ల ఆకలి కేకలు మిన్నంటాయి. ఇలా వాతావరణ మార్పుల వల్ల 2023లో $26,800 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లగా గత సంవత్సరం అది $32,000 కోట్ల పెరిగింది. అమెరికాకు 2020-24 మధ్య ఏటా $14,900 కోట్ల నష్టం సంభవిస్తూ వచ్చింది. భారతదేశానికి 2023లో $1,200 కోట్ల నష్టం వాటిల్లింది. 2024-25లో ఉత్తర భారతంలో 3,000కు పైగా మరణాలు సంభవించాయి. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్ దగ్గర బట్టి నిలపాలంటే మరొక 5 ఏళ్లలో ఉద్గారాలను 45% తగ్గించాలి. కానీ అది జరగడం లేదు. వాతావరణ మార్పుల కట్టడిలో పేద దేశాలకు సహాయపడేందుకు ఏటా $10,000 కోట్ల నిధులిస్తామన్న సంపన్న దేశాల హామీ అరకొరగానే అమలవుతోంది. 2035 కల్లా ఈ సహాయాన్ని ఏటా $30,000 కోట్ల పెంచాలన్న COP29 తీర్మానం అమలుకు నోచుకోవడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు ఒప్పందం కుదుర్చుకోవడంలోనూ ప్రపంచ దేశాలు విఫలమయ్యాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రం కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన చట్టపరమైన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందని మొన్న జూలైలో తెగేసి చెప్పింది. ఈ బాధ్యతను నెరవేర్చకపోతే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కానీ చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను ఉత్పత్తి చేసే దేశాలు, కంపెనీలు కాప్ సభలలో నిర్ణయాత్మక పరిష్కారాలు కుదరకుండా పైరవీలు చేస్తున్నాయి. ఇప్పుడు బ్రెజిల్లో జరుగుతున్న COP30 సభ అడవులు, సముద్రాలు కర్బన ఉద్గారాలను ఇముడ్చుకోవడంలో సాటి లేనివని, వాటిని సంరక్షించుకోవాలని పిలిపిస్తోంది. ఈ సభలో నిర్దిష్ట నిర్ణయాలు జరిగి అవి కార్యరూపంలోకి మారతాయని ఆశిద్దాం. అంతకు మించి చేసేదేమీ కూడా లేదు. ప్రపంచ దేశాధినేతలు, ప్రతినిధులు ఓ 4 రోజులు ఇక్కడ లాలు ఆతిథ్యం అందుకుని తమ తమ దేశాలకు వెళ్లిపోతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం జరగబోయే COP31కు ఇదే విధంగా హాజరవుతూ ఉంటారు.